పిల్లలు, వేసవి సెలవులు వచ్చేసాయి కదూ, చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీరంతా ఈ వేసవి సెలవుల్లో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సమ్మర్ హాలిడేస్ అంటే మీరు ఆనందంగా గడుపుదాం, ఆటలు ఆడుకుందామని అనుకుంటారు. కానీ ఈ సమయంలో భద్రత కూడా అంతే ముఖ్యమైనది అని అస్సలు మర్చిపోకూడదు. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ సూచనల మేరకు ప్రతి విద్యార్థి భద్రత కోసం కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తెలుసుకుందాము. కాలువలు, చెరువులు, నదులు, బావులు, రిజర్వాయర్లు వంటి ప్రదేశాలకు పెద్దలు లేకుండా అస్సలు వెళ్ళకండి. తెలియని లేదా లోతైన నీటిలో ఈత కొట్టకండి. జారిపడే ప్రదేశాలు, బలమైన ప్రవాహాలు ప్రమాదకరం. మీరు నదీ తీరంలో, చెరువు గట్టు దగ్గర ఉన్నప్పుడు మీకు తెలిసిన వారు కానీ, మీతో పాటు మీ స్నేహితులు ఎవరైనా నీటిలో ప్రమాదంలో ఉన్నా ఒంటరిగా రక్షించేందుకు ప్రయత్నించకండి. వెంటనే పెద్దల సహాయం తీసుకోండి. మీరు ఆడుకోవాలి అనుకుంటే ఉదయం లేదా సాయంత్రం మాత్రమే తల్లిదండ్రులకు చెప్పి వెళ్ళండి. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య బయటకు అస్సలు వెళ్ళకండి. ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోండి. తగినంత నీరు తాగడం మాత్రం మర్చిపోకండి. కాటన్ దుస్తులు మాత్రమే ధరించండి. తలనొప్పి రావడం, అలసటగా ఉండటం, తల తిరగడం వంటివి వడదెబ్బ లక్షణాలు. అలాంటివి ఏమైనా ఉంటే వెంటనే తల్లిదండ్రులకు చెప్పి డాక్టర్ని కలవండి. ప్రమాదకరమైన ఆటలు ఆడకండి. రోడ్డు మీద జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కడికి వెళ్ళినా తల్లిదండ్రులకు చెప్పే వెళ్ళాలి. ఇంట్లో ఉన్నారు కదా అని తల్లిదండ్రుల, బంధువుల మొబైల్ తీసుకుని ఎక్కువసేపు ఉపయోగించకండి. స్క్రీన్ టైంను పరిమితం చేయండి. ఈ వేసవి సెలవులు మీకు ఆటలతో పాటు చదువు కూడా అంతే ముఖ్యం. మీ సమయాన్ని పుస్తకాలు చదవటం, కొత్త విషయాలు నేర్చుకోవటం వంటి పనులకు వినియోగించండి. తల్లిదండ్రులు పిల్లలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. ఎక్కడికి వెళుతున్నారు, ఎప్పుడు వస్తున్నారు అన్నీ గమనించాలి. ప్రత్యేకంగా నీటి ప్రవాహాల దగ్గరికి వెళ్ళినప్పుడు మరింత జాగ్రత్త అవసరం. ఈ వేసవి సెలవులను సంతోషంగా, సురక్షితంగా గడపండి. భద్రతే మొదటి ప్రాధాన్యం. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. ఈ సమాచారాన్ని జారీ చేసిన వారు కమిషనర్, పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.